హైడ్రా పవర్ కు రాజకీయ నేతల వెన్నులో వణుకు పుడుతుంది. కొద్ది రోజులుగా కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తుంది. ప్రజా ఆస్తుల సంరక్షణ ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతుంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కురడా జులిపిస్తుంది. తొలుత ప్రాధాన్యతగా కాంక్రీట్ జంగిల్లో చిక్కు సస్యశ్యామలమవుతున్న నీటి వనరులను సంరక్షించడంపై హైడ్రా దృష్టి సారించింది. అయితే తొలిసారిగా జన్వాడ ఫామ్ హౌస్ విషయంపై హైకోర్టు విచారణ చేసింది. హైడ్రా పరిధి విధి విధానాలపై కోర్టు ఏం చెప్పింది? వాచ్ దిస్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా జాన్వాడలోని ఫామ్ హౌస్ కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ కావడం గమనార్హం. అప్పట్లో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా లేకపోతే జీవో 111ను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా అధికారులు హెచ్ఎండిఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ రగడ హైకోర్టుకు చేరింది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటం, కూల్చివేసే అవకాశం ఉండటంతో ముందస్తుగా తెలంగాణ హైకోర్టును రియల్టర్ ప్రదీప్ రెడ్డి ఆశ్రయించారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్లో ప్రతివాదనలుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్ కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫామ్ హౌస్ వివాదంలో కేటీఆర్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులపై గతంలో హైకోర్టుకు స్టే ఇచ్చింది. 25 ఎకరాల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని, ఇప్పుడు దీన్ని కూల్చేస్తామనడంపై హైడ్రా పరిధి ఏంటి, హైడ్రా విధి విధానాలేంటి, కూల్చివేతల తీరును చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. హైడ్రా ఇండిపెండెంట్ బాడీ అని ఏఏజీ చెప్పారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థలం లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతులతో నిర్మాణాలు జరుగుతాయని హైకోర్టు తెలిపింది. ఇక 15 నుంచి 20 ఏళ్ల తర్వాత అక్రమ నిర్మాణమని కూల్చివేయటమేంటని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలకు ఏఏజీ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా తీసుకువచ్చామని తెలిపారు. అయితే హైడ్రా పనితీరు విషయంలో ఎలాంటి సందేహం లేదని, కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని స్పష్టం చేసింది. ప్రదీప్ రెడ్డి పిటిషన్ విచారణ అర్హత లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని పేర్కొన్నారు. జీవో 111 పరిధిలోకి భూములు, ఫామ్ హౌజ్లు నీటిపారుదల శాఖ చూస్తుందని, జీవో 111 పరిధిలోని కూల్చివేసే హక్కు హైడ్రాకు లేదని ప్రదీప్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ కు వివరిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కూల్చివేతలపై అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని, జీవో 99 నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉందిగా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం. పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం, చలో. జన్వాడలో ఫామ్ హౌస్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ స్నేహితుడిదని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ ను లీజ్ కు మాత్రం తీసుకున్నానని వివరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే దగ్గరుండి కూల్చేయిస్తానని కేటీఆర్ చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్ మంత్రులు, పెద్ద నాయకుల ఫామ్ హౌస్లను కూడా పరిశీలించాలని కేటీఆర్ చెప్పారు. సోషల్ మీడియాలో పలువురు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ల ఫోటోలు బయటికి వచ్చాయని కేటీఆర్ అన్నారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ, మధుయాష్కి, గుత్త సుఖేందర్ రెడ్డితో పాటు చాలా మంది నేతల ఫామ్ హౌస్లు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఎక్కడ ఉందో కూడా చూపిస్తానని, నా పేరుపై ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు. ఏదైనా తప్పు జరిగితే హైడ్రాను తీసుకెళ్లి అన్నిటినీ కూల్చేద్దాం. మంత్రులు, కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.